తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల అంశం సిబ్బందిని కలవరపరుచుతోంది. ఇప్పటికే 2 వారాల నుంచి 3 ఫేక్ ఉద్యోగులను ఎస్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫేక్ జాయినింగ్ లెటర్లతో సెక్రటేరియట్లోకి ఎంట్రీ అయిన 2 అటెండర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఐఏఎస్ అధికారిని చెప్పుకుంటూ నిరుద్యోగులకు ఓ కేటుగాడు టోకరా ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన 2 వద్ద 20,000 తీసుకుని ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫేక్ ఐఏఎస్ అధికారి బాలకృష్ణ అలియాస్ బాలుగా పోలీసులు గుర్తించారు. అయితే ఫేక్ ఐఏఎస్ అధికారి బాలు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్ తో ఆ 2 కూడా సెక్రటేరియట్ కి వచ్చారు. సచివాలయంలో అనుమానంగా సంచరిస్తూ తచ్చాడుతున్న 2ని ప్రశ్నించక అసలు విషయం తెలిసిందే. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రాఘవేంద్ర రాజ్ కుమార్ కంప్లైంట్ చేశారు. అయితే వారి పిటిషన్ తిరస్కరించిన పోలీసులు సొంత జిల్లా నాగర్ కర్నూలులో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఇప్పటికే భాస్కర్ రావు అనే వ్యక్తి రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డు తయారు చేయించుకున్నారు. ఫేక్ తహసీల్దార్ గా కొంపెల్లి అంజయ్య కార్ పై కూడా తహసీల్దార్ స్టిక్కర్స్ తో ఎంట్రీ ఇచ్చారు. పక్కా ప్లాన్ తో ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుంటున్నప్పటికీ నకిలీలు ఆగడం లేదన్న చర్చ వినిపిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 40